ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు ఉన్న స్థితి, నీవు అనుభవిస్తున్న పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడు. నీవు ఏ సంగతిని గూర్చి భయపడుతూ ఉన్నావో, నీవు దేనిని గూర్చి దుఃఖిస్తూ ఉన్నావో ఎరిగి ఉన్న దేవుడు కనుక నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. భయపడకుము. నీ చుట్టూతా అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నిన్ను రూపించిన దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. నీ తల్లి గర్భాన నిన్ను రూపించిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నారు. అసలు నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను ఎరిగి ఉంటిని అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీవు ఇప్పుడు దేవునిని నేను తెలుసుకున్నాను, దేవునికి ఈ కష్టం పోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఈ కష్టము నన్ను విచ్చి వెళ్ళుటలేదు అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ కష్టం వస్తే నీవు దేవునిని ప్రార్థిస్తూ ఉన్నావు, కానీ నీకు కష్టము రాకమునిపే నిన్నెరిగి ఉన్న దేవుడు నీ కష్టకాలమందు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నిన్ను నేను విడిపించుటకే నీకు తోడయ్యున్నాను అని వాగ్దానం చేస్తున్నారు నేస్తమా. కనుక దేనిని గూర్చి కూడా నీవు అతిగా భయపడద్దు, చింతించవద్దు. అసలు నేను నీకు ఎందుకు తోడుగా ఉన్నాను అంటే, నిన్ను విడిపించుట కొరకే తోడయ్యున్నాను అని నీకు ఆయన తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని వైపు చూడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, భయపడకు, దేవుడు నీ పక్షాన ఉన్నారు అన్న సంగతిని గూర్చి నీవు జ్ఞాపకం చేసుకో. విశ్వాసముతో ప్రార్థన చెయ్యి, నిరీక్షణతో దేవుని వైపు చూడు. నీవున్న సమస్య చాలా జటిలమైనదే, కానీ ఆ సమస్య నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థత నీ దేవుని యొద్ద ఉన్నది. ఆయనకి అన్నీ సాధ్యమే, నీకు అసాధ్యము, కానీ అది నీకు సమస్య, కానీ నీవు నమ్మిన దేవునికి కాదు. నిన్ను సృజించిన సృష్టికర్తకి అది సమస్య కాదు. కాబట్టి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తారు. ప్రతి విధమైన ఊబిలో నుంచి కూడా నిన్ను ఆయన లేవనెత్తి నీకు శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు, దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ శక్తిని, మీ ఉన్నతమైన నామ ప్రభావమును ఎరిగి ధైర్యముతోనూ నిరీక్షణతోనూ మీ వైపు చూచే యోగ్యతను మీ బిడ్డకు ప్రసాదించండి. కృపగలిగిన మా రక్షక, సమస్త సమస్యల నుంచి కూడా విడుదలను కలిగచేసి మేలును అనుగ్రహించండి నాయన. కుటుంబంలో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దేవా. మా ప్రియుల కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, సంపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి నాయన. మీ బిడ్డ కొత్త వ్యాపారమును నాయన ప్రారంభించాలని ఆశిస్తూ ఉండగా మేలు చేయండి, మీ జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన. కష్టపడుటకు ఇష్టపడుచున్న నాయన ఆ బిడ్డ జీవితంలో నాయన మీ ఆశీర్వాదమునివ్వండి, మీ కృపను అనుగ్రహించి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని, పడుతున్న ప్రతి కష్టమునందు కూడా ఉన్నతమైన మేళ్లను అనుగ్రహించి మీ కృపలో ఆశీర్వదించమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
కరుణ కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.